ఇంకా ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళారు. అయ్యగారిది ఇదంటే దాని గోడాతలో మా ఇల్లు, గోడ అడ్డు అయ్యగారికి మాకు అది. అయితే ఆ గోడ కాడకు వచ్చి అదే సాయంత్రం మీటింగ్ కావాలి ఖచ్చితంగా ఉండాలని చెప్పి పక్కాగా తీసుకెళ్ళాడు. నన్ను అలాగే చర్చపై యూత్ వారిని ఖచ్చితంగా ఎవరికి ఇద్దరు ముగ్గురిని ఖచ్చితంగా తీసుకెళ్ళేవారు. ఎవరో లేకపోతే మాత్రం నన్ను మాత్రం పక్కాగా తీసుకెళ్ళాను. అలాగా దేవుని సేవలను ఎంతగానో బలపరిచాను. అయితే ఎప్పుడు కూడా నేను అయ్యగారికి ఈ విషయం చెప్పలేదు, కానీ ఈ విషయం చెప్తానని కూడా నాకు తెలియదు. అయ్యగారు ఎక్కడ వస్తున్నారో నేను ఇలా చెప్తాను అని కూడా నాకు తెలియదు. దేవుని యొక్క దయ్యం బట్టి ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. అయ్యగారి విషయంలో ఏంటంటే అయ్యగారి మీద నాకు విపరీతమైన కోపం ఉండేది, ఒక కొట్ట లాంటి ఫీలింగ్ ఉండేది. అయ్యగారు అలా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ మాట నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయనతో నేను ప్రేమనే పంచాను తప్ప ప్రేమనే చూపించాను, కానీ నాలో ఉన్న యొక్క స్వభావం ఏ రోజు కూడా నేను తెలియపరచాను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి అనగా మా తాతయ్య కాడి నుంచి కూడా మరి సంఘంలో ఎంతగానో మరి మా కుటుంబాన్ని బలపరిచాను. ఎందుకంటే అప్పుడు ఒకనొక సమయంలో నాకు బాగా గుర్తండి, మా తాతయ్య నన్ను పట్టుకొని విగ్రహారాధన దగ్గరికి తీసుకెళ్ళేవాడు. నాకు బాగా గుర్తు. నా సహరం ఉండేవాళ్ళు బాగా తెలుస్తుంది. చిన్నవాడు వెళ్ళి టర్నింగ్లో మా ఊళ్ళో అని చెప్పి గుడి ఉంటారు, అక్కడికి ప్రత్యేకంగా తీసుకెళ్ళేవాడు మా తాత. చేలుకి అడ్డబడి బాగా షార్ట్ కట్లో తీసుకొచ్చేవాడు. తాయితులు గట్ట కట్టించి అక్కడ జాతర జరిగితే జాతర గట్ట తీసుకెళ్ళేవాడు. అటువంటి నా యొక్క కుటుంబాన్ని అయ్యగారు ఎంతగానో సేవలో మరి మార్చిన విధానం నేను చెప్తాను. నేనంటే విశ్వాసంలో తక్కువేమో కానండి, ఇప్పుడు వాళ్ళ మా తాతకి అంటే ఈ అటువంటి అంత మరి స్థితిలో ఉన్న మా తాతయ్య గారిని ఎంతగానో దేవుని యొక్క సేవ అంటే దేవుని యొక్క పని అంటే ముందుగానే దేవుని మందిరానికి మరి రావడానికి ఎంతగానో అయ్యగారి యొక్క తల్లి గారు మొట్టమొదటిగా ప్రారంభించిన సేవా కార్యక్రమం మిరియమ్మ మామ అని నేను వాళ్ళ అటువంటి సేవలో నడుస్తున్నప్పుడు అయ్యగారు నన్ను ప్రత్యేకంగా సేవకు తీసుకెళ్తున్నప్పుడు బండి తోడడానికి కానీ ఏదైనా కానీ సేవ విషయంలో నేను చాలా దగ్గర తీసుకెళ్ళేవారండి. అయితే నాకున్న ఆయన మీద ఉన్న క్రష్ కోపం కుళ్ళి ఏంటంటే ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ ₹1 కూడా ఇచ్చేవాడు. ఇంకో విచిత్రం ఏంటంటే ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఎండకో వానకో దేనికో దావ చేసి అక్కడ ఆగమనుకోండి, సపోజ్ ఆగినప్పుడు డ్రింక్ ఏదో తాగామనుకోండి, ఈయన ఫోన్ మాట్లాడుతూ ఉండేవారు. ఈ లోపు అయ్యగారు అయిపోయినాక ఏమడుగుతామండి, డబ్బులు అయ్యగారు డబ్బులు అంటే అని సరే నేను ఇచ్చాను.